My name is A. Anasurya, Assistant Professor of Economics from JDC Narsapur. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆధునిక వడ్డీ సిద్ధాంతం, ద మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆధునిక వడ్డీ సిద్ధాంతం అనేది మామూలుగా వడ్డీ సిద్ధాంతాలు మూలధనానికి ఇచ్చే ప్రతిఫలంగా చెప్పే వడ్డీ సిద్ధాంతాలలో మనకి 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో సాంప్రదాయవాదుల వడ్డీ సిద్ధాంతం, నెక్స్ట్ కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతం, అదేవిధంగా ఆధునిక వడ్డీ సిద్ధాంతం, క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, కీన్షియన్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈరోజు మనం ఆల్రెడీ సాంప్రదాయవాద వడ్డీ సిద్ధాంతం చెప్పుకున్నాం, కీన్షియన్ థియరీ ఆఫ్ వడ్డీ సిద్ధాంతం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆధునిక వడ్డీ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. సో సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం చెప్పుకోబోయే ముందుగా మనం ఇంట్రడక్షన్లోకి వెళ్తే, అసలు సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, అది సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం అనేది పొదుపు పెట్టుబడులు మధ్య అంటే నిజ కారకాలను తీసుకొని వడ్డీ రేటుని వివరించి, నిజ కారకాలు అంటే రియల్ ఫ్యాక్టర్స్, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండింటిని తీసుకొని వడ్డీ రేట్ని ఎలా డిసైడ్ చేస్తావు అనే దాని మీద ఫోకస్ చేసింది. ఇక్కడ రియల్ ఫ్యాక్టర్స్ ద్వారా వడ్డీ రేట్ ఎలా డిసైడ్ చేస్తావని చెప్పింది సాంప్రదాయవాదులు. అదేవిధంగా ఆధునికవాదులు సాంప్రదాయ కీన్స్ మాత్రం ఏం తీసుకున్నాడు అంటే, ఇక్కడ ద్రవ్య కారకాలను అంటే మనీ ఫ్యాక్టర్స్, మానిటరీ ఫ్యాక్టర్స్ని తీసుకుని అందులో ద్రవ్యత్వాభిరుచి అంటే ద్రవ్యానికి ఉండే డిమాండు, ద్రవ్యానికి ఉండే సప్లై కలిపి వడ్డీ రేటుని నిర్ణయిస్తాయని చెప్పిండు జేఎం కీన్స్. ఇక్కడ సాంప్రదాయవాదులేమో రియల్ ఫ్యాక్టర్స్ నిజ కారకాల అంశాలైన పొదుపు పెట్టుబడులను తీసుకుండు. కీన్స్ మాత్రం ద్రవ్యానికి ఉండే డిమాండు, ద్రవ్య సరఫరా సప్లైని తీసుకొని వడ్డీ రేటును వివరించిండు. ఇక్కడ ఆధునికవాదులు అందులోని కొన్ని ముఖ్య అంశాలని అంటే మంచిని అదేవిధంగా కీన్స్లోని కొన్ని అంశాలని రెండింటిని జోడిస్తూ ఈ సిద్ధాంతం సంతృప్తికరంగా అంటే అటు వాస్తవిక నిజ కారకాలు రియల్ ఫ్యాక్టర్స్, మానిటరీ ఫ్యాక్టర్స్, పొదుపు పెట్టుబడులు మరియు ఇక్కడ ద్రవ్యత్వాభిరుచి అంటే ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై 4 అంశాలని తీసుకొని ఇక్కడ ద్రవ్యానికి సంబంధించి వడ్డీ రేటుని డిసైడ్ చేయడంలో ISLM కర్వ్స్ అంటాం. IS అంటే పొదుపు పెట్టుబడుల రేఖ, అదేవిధంగా LM అంటే లిక్విడిటీ అండ్ మనీ సప్లై. సో ఆ రెండింటి వాటి ఆధారంగా ఆధునికవాదులు వడ్డీ సిద్ధాంతాన్ని చెప్పారు. ఇప్పుడు మనం ఇదంతా మనకి అంటే ఇంట్రడక్షన్లో ఇది ఆధునిక వడ్డీ సిద్ధాంతం అనేది ఇదంతా ఇప్పటివరకు వాళ్ళు సాంప్రదాయవాదులని ప్లస్ అందులోని మంచిని ప్లస్ కీన్స్ యొక్క వడ్డీ సిద్ధాంతంలోని మంచిని రెండింటిని మిక్స్ చేస్తూ ఒక కొత్త సిద్ధాంతం రూపొందించారు. అదే ఆధునిక వడ్డీ సిద్ధాంతం, మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. అందులో ముఖ్యమైన వాళ్ళు అంటే ఈ సిద్ధాంతాన్ని రూపొందించిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే జేఆర్ హిగ్స్ అండ్ AH హాన్సన్ అనే అదేవిధంగా లెండర్. వీళ్ళు ఈ ముగ్గురు కలిసి సాంప్రదాయ ప్లస్ కీన్ సిద్ధాంతంలోని ముఖ్యమైన మూల అంశాలను తీసుకుని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇందులోని మంచిని తీసుకొని ఆధునిక వడ్డీ సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచారు. అంటే ఇక్కడ దీనిని ఒక రకంగా ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే, కీన్స్లో ఒక అంశాన్ని అంటే అందులో తీసుకోలేదు, ఏది రియల్ ఫ్యాక్టర్స్ని అందులో అసలు ప్రస్తావనే లేదు. అంటే మానిటరీ ఫ్యాక్టర్స్ అంటే ద్రవ్య కారకాలను మాత్రమే తీసుకున్నాడు. అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ అన్నాడు కానీ పొదుపు పెట్టుబడులని విస్మరించిండు. సో అందులో అవి కూడా జోడిస్తూ చేసిండ్రు. కాబట్టి ఈ ఆధునిక వడ్డీ సిద్ధాంతాన్ని నవ్య కీన్స్ వాదుల వడ్డీ సిద్ధాంతం, నియో కీన్షియన్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటున్నాం. ఎందుకంటే కీన్స్లో లేని దాన్ని సాంప్రదాయవాదులలో ఉన్నదా అది ఇది రెండు కలిపి జోడిస్తూ కొత్త సిద్ధాంతం రూపొందించారు. కాబట్టి ఆధునిక సిద్ధాంతం, మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ సిద్ధాంతం పొదుపు పెట్టుబడి, ద్రవ్యత్వాభిరుచి, ద్రవ్య సరఫరా అనే 4 మూల అంశాలంటే పొదుపు పెట్టుబడులు సాంప్రదాయవాదుల దాంట్లో, ద్రవ్యత్వాభిరుచి, ద్రవ్య సరఫరా కీన్స్ దగ్గర నుంచి ఈ 4 అంశాలు ఆధునిక సిద్ధాంతం నిజ కారకాలను, రియల్ ఫ్యాక్టర్స్, ద్రవ్య కారకాలు, మానిటరీ ఫ్యాక్టర్స్ రెండింటినీ పరిగణలోకి తీసుకుంది. సో ఈ విధంగా అంటే ఇది
కీన్స్ వడ్డీ సిద్ధాంతంలో ఈ రెండింటి మధ్య సమతౌల్యం ద్వారా వడ్డీ రేటు ఎలా ఏర్పడుతుంది, సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతంలో పొదుపు పెట్టుబడుల సమతౌల్యం వల్ల వడ్డీ రేటు ఎలా ఏర్పడుతుంది, ఈ 4 అంశాలను తీసుకొని ఇక్కడ మనం చెప్పినట్టుగా పొదుపు, పెట్టుబడి, ద్రవ్యత్వాభిరుచి, ద్రవ్య సరఫరా అనే 4 చరరాశులను ఆదాయంతో పాటు సంబంధించి వడ్డీ రేటు సంతృప్తికరంగా వస్తుందని ఇక్కడ ఆధునికవాదుల యొక్క అభిప్రాయం. ఆధునిక సిద్ధాంతం ప్రకారం పొదుపు పెట్టుబడి రేఖ ఎస్ రేఖ, ద్రవ్య డిమాండ్ ద్రవ్య సరఫరా రేఖ ఎల్ఎం రేఖ, ఈ 2 అభివృద్ధి చేసింది అంటే నిజ రంగంలోని సమతౌల్యం ఐఎస్ రేఖ అంట. నిజ రంగం రియల్ సెక్టార్లో అంటే పొదుపు పెట్టుబడుల రంగంలో సమతౌల్యం ఐఎస్ రేఖ. ఎక్కడైతే పొదుపు పెట్టుబడులు సమానంగా ఉంటాయో అక్కడ వడ్డీ రేటు డిసైడ్ అవుతుంది అని ఐఎస్ రేఖ తెలిపితే, ద్రవ్య రంగంలో సమతౌల్యం అంటే ద్రవ్యత్వాభిరుచి అంటే ద్రవ్యానికి ఉండే డిమాండ్ ప్లస్ ద్రవ్యానికి ఉండే సప్లై కలిపి ఇక్కడ ఎల్ఎం రేఖ వడ్డీని ఎలా డిసైడ్ చేస్తుందని చెప్పి ఎల్ఎం రేఖ. ఈ రెండింటి సహాయంతో అంటే ఐఎస్ రేఖ సహాయంతో ఏక సమయంలో వడ్డీ రేటు ఆదాయ స్థాయిలను నిర్ణయించవచ్చు. ఐఎస్ ఎల్ఎం రేఖల్లో ఏ రెండింటి ఆదాయ స్థాయిలో అంటే ఒకే సమయంలో వడ్డీ రేటుని ఆదాయాన్ని ఎట్లా డిసైడ్ చేస్తామని చెప్పేది ఐఎస్ఎల్ఎం రేఖ. ఈ ఆధునికవాదుల యొక్క వడ్డీ సిద్ధాంతంలో ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఐఎస్ఎల్ఎం కర్వ్స్ ఎలా ఉంటాయి అని మనం చూద్దాం. సో ముఖ్యంగా ఐఎస్ కర్వ్ అనేది పొదుపు పెట్టుబడుల రేఖకు సంబంధించి సో మనకి ఇక్కడ ఐఎస్ రేఖ, ఐఎస్ఎల్ఎం రేఖలు, ఈ 2 రేఖలు ఎలా ఏర్పడతాయి? ఐఎస్ రేఖ పొదుపు పెట్టుబడుల మధ్య నుండే సంబంధం. అంటే ఇక్కడ మనకి ఈ ఐఎస్ రేఖ అనేది పొదుపు పెట్టుబడుల సంబంధించి ఆదాయ స్థాయిలో వడ్డీ రేట్ల వివిధ సముదాయాల వద్ద పొదుపు పెట్టుబడుల సమానత్వాన్ని సూచించే రేఖ ఐఎస్ రేఖ. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎస్ అంటే సేవింగ్. సో ఇక్కడ మనకి ఆదాయ సంబంధిత పొదుపు రేఖ ఎస్ను సూచిస్తుంది. అంటే ఆదాయంలో మనకు తెలుసు ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా సేవింగ్ కూడా పెరుగుతుంది, పొదుపు కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఆదాయానికి సంబంధించిన రేఖ, ఆదాయం పొదుపుకు సంబంధించిన రేఖ ఎస్ రేఖ. అంటే ఇక్కడ ఇది మనకి ముఖ్యంగా ఈ పొదుపు పైన వడ్డీ రేటు ప్రభావం అంటే ఇక్కడ ఆదాయం అనేది ముఖ్యంగా పొదుపు మీదనే ఉంటుంది. పొదుపు పెరగాలంటే ఆదాయం పెరగాలి, అలా వడ్డీ రేటుతో కొంచెం సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వడ్డీ రేట్ని మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఆదాయం పెరుగుతుంటే పొదుపు పెరుగుతుంది. కాబట్టి పొదుపు రేఖ ఏ విధంగా ఉంటుంది అంటే అనులోమానుపాతం. అంటే ఆదాయానికి పొదుపుకు ఉండే సంబంధం ఏంటి అంటే పాజిటివ్ రిలేషన్. సో అంటే వడ్డీ రేటు ఆదాయ స్థాయి ఈ రెండింటిని పెట్టుబడి, ఈ 2 కూడా పెట్టుబడిపై ఆధారపడి. ఇంకో రకంగా ఎస్ రేఖ చెప్పుకున్నాం మనం. ఎస్కి వడ్డీ రేటుకు ఉండే సంబంధం అనులోమ సంబంధం. అదేవిధంగా వడ్డీ రేటుకి ఆదాయ స్థాయి ఈ రెండింటిపైన పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి కూడా ఐ అనే రేఖ కూడా ఇక్కడ ఈ పెట్టుబడి దేని మీద ఆధారపడి ఉంటుంది? వడ్డీ రేటుపై, ఆదాయ స్థాయిపై. ఒకవేళ వడ్డీ రేటు స్థిరంగా ఉంటే అక్కడ పొదుపు అనేదేమో వడ్డీ రేటుతో సంబంధం పక్కన పెట్టినాం మనం కొంతకాలం. ఇక్కడ పెట్టుబడి మాత్రం వడ్డీ రేటు ఒకవేళ స్థిరంగా ఉంటే మాత్రం ఆదాయ స్థాయి మీద ఆధారపడుతుంది. అక్కడ పొదుపు మొత్తం కూడా ఆదాయ స్థాయి మీద ఆధారపడుతుంది. కానీ ఐ రేఖ ఐ అనేది ఇక్కడ పెట్టుబడి అనేది వడ్డీ రేటుపై, ఆదాయ స్థాయిపై రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేటు స్థిరంగా ఉంటే మాత్రం ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేటు మారుతుంది అంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ రూపంలో, అంటే వడ్డీ రేటు 7% దగ్గర I2, 6% దగ్గర I3 అంటే పెరుగుతూ ఉంది. అంటే వడ్డీ రేటు పెరుగుతున్నప్పుడు పెట్టుబడి రేఖ అట్లా ఆ రెండింటి మధ్యలో ఉండే సంబంధం. వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఆదాయానికి ఇక్కడ పొదుపు పెట్టుబడులకు మధ్య నుండే సంబంధంతో ఫస్ట్ ఐఎస్ రేఖ ఎలా ఉంటుంది, ఐఎస్ రేఖను ఎలా ప్రిపేర్ చేయగలుగుతాం, ఐఎస్ రేఖ ఎలా వస్తుంది అంటే పొదుపు పెట్టుబడుల 2 సమతౌల్యంతో ఏర్పడే రేఖనే ఐఎస్ రేఖ అంటాం. పొదుపుకు ఆదాయానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. అంటే ఆదాయం అనేది పొదుపుపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి రేఖ కూడా ముఖ్యంగా వడ్డీ రేటు స్థిరంగా ఉంటే మాత్రం ఆదాయం మీద ఆధారపడుతుంది. వడ్డీ రేటులో మార్పులు వచ్చినప్పుడు పెట్టుబడి రేఖలో ఎలాంటి మార్పులు వస్తాయి
అని చెప్పుకుంటే మనం ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ ఆధారంగా మనం చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో ఎక్స్ అక్షంపై మనం ఇన్కమ్ తీసుకున్నాం, వై అక్షంపై పొదుపు పెట్టుబడి సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి వివిధ వడ్డీ రేట్ల దగ్గర ఆదాయ స్థాయిని గుర్తించి ఐఎస్ రేఖని గీసినాం. అంటే ఎట్లా ఈ ఐఎస్ రేఖ అనేది ఫస్ట్ మనం ఎస్ఎస్ రేఖ చూసుకున్నాం. ఎస్ రేఖ అంటే ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు పెరుగుతుంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్ ఇక్కడ కింది నుంచి పైకి వాలుతూ ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి రేఖ కూడా ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. పొదుపు అంతా పెట్టుబడిలాగా మారిపోతుంది కాబట్టి అది కూడా ఈ విధంగా అనులోమానుపాతాన్ని కలిగి ఉంటుంది. కాకపోతే వడ్డీ రేట్లో మార్పు వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఎలా చేంజెస్ వస్తాయి అంటే వడ్డీ రేటు ఫస్ట్ 8 దగ్గర ఉన్నప్పుడు ఎస్ఎస్ రేఖ I1 దగ్గర ఇక్కడ వడ్డీ రేట్లు మారుతున్నప్పుడు ఇక్కడ మనం వడ్డీ రేట్లు తీసుకోలే, కింది గ్రాఫ్లో మనకి వడ్డీ రేట్లు కనిపిస్తాయి. అంటే వడ్డీ రేటు తగ్గుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు అదేవిధంగా స్థిరంగా ఉన్నప్పుడు ఇట్లా వడ్డీ రేట్లు మారుతున్న కొద్దీ పెట్టుబడి రేఖలు I1, I2, I3 అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6% వడ్డీ రేటు ఉన్నప్పుడు పెట్టుబడి రేఖను పొదుపు రేఖ ఎక్కడ టచ్ చేసింది ఈ 3 దగ్గర ఈక్విలిబ్రియం పాయింట్. అదేవిధంగా మనకి వడ్డీ రేటు 7% అంటే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంటు తగ్గిపోయి ఈ పొదుపు రేఖను E2 దగ్గర టచ్ చేసింది. అదేవిధంగా మనకి వడ్డీ రేటు 8% అయింది, ఇంకా పెరిగినప్పుడు పెట్టుబడులు ఆటోమేటిక్గా తగ్గిపోయి ఎస్ఎస్ రేఖను సేవింగ్ రేఖను E1 దగ్గర టచ్ చేసింది. ఈ విధంగా ఈ 3 ఈక్విలిబ్రియం పాయింట్లు అంటే ఆ పెట్టుబడి రేఖను పొదుపు రేఖ ఎక్కడైతే ఖండించిందో ఆ ఖండన బిందువుల ఆధారంగా మనకి నెక్స్ట్ గ్రాఫ్లో ఇదే లైన్ని మనం ప్యారలల్గా మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇక్కడ ఎక్స్ఎస్పై ఇన్కమ్ తీసుకున్నాం ఇన్కమ్. సో ఇక్కడ వై యాక్సిస్పై వడ్డీ రేట్ తీసుకున్నాం. ఇంతకుముందు గ్రాఫ్లో మనం పొదుపు పెట్టుబడులను తీసుకున్నాం. అదే లైన్ని మనం ఇలా పైనుంచి కిందికి మనం ఎక్కడైతే ఈక్విలిబ్రియం పాయింట్ E1 అదేవిధంగా E2 E3 ఈ 3 బిందువులని మనం అంటే Y1 ఇన్కమ్ Y2 ఇన్కమ్ పెరిగినప్పుడు అంటే వడ్డీ రేటు పెరుగుతున్నా కొద్దీ ఇన్కమ్ తగ్గుతుంది. ఇక్కడ వడ్డీ రేటు 6 ఉన్నప్పుడు ఇన్కమ్ ఇక్కడ 30 crores అట్లా ఇక్కడ మనకి ఇచ్చిండే ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టుగా E1 దగ్గర 10 crores, E2 దగ్గర 20 crores, ఇక్కడ ఆదాయం ఇక్కడ E3 దగ్గర 30 crores అట్లా అంత ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇన్కమ్ మారుతున్న కొద్దీ అంటే వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు పెట్టుబడులు ఆదాయం కూడా ఆ విధంగా ఎలా చేంజ్ అవుతుంది. ఈ ఈక్విలిబ్రియం పాయింట్ల ఆధారంగా మనం ఇక్కడ ఈ లైన్ అదే లైన్లో తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకున్నాం, ఇక్కడ కూడా సేమ్గా ఇన్కమ్ తీసుకుంటున్నాం. వై యాక్సిస్పై అక్కడ పొదుపు పెట్టుబడులను తీసుకుంటే ఇక్కడ మాత్రం వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకున్నాం. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం మనం ఇక్కడ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర ఎంత పెట్టుబడి పెట్టిరు 30 crores పెట్టిరు. తక్కువ వడ్డీ రేటు దగ్గర ఎక్కువ పెట్టుబడికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా 20 కోట్లు అంటే కొంచెం పెరిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉన్నప్పుడు 20 crores. అదేవిధంగా 8% ఇంకా పెరిగింది 10 crores. ఈ విధంగా మనకి ISLM రేఖలు ఎక్కడైతే టచ్ చేస్తున్నాయో అక్కడ వడ్డీ రేట్ ఆ 3 ఈక్విలిబ్రియం పాయింట్లను కలిపితే వచ్చే రేఖని మనం ఇక్కడ IS రేఖ అంటాం, అంటే పొదుపు పెట్టుబడుల రేఖ. సో ఈ విధంగా మనకి ఈ రేఖ దేన్ని సూచిస్తుంది? IS రేఖ ఎడమ నుంచి కుడికి కిందకి వాలుతూ పొదుపు పెట్టుబడుల రేఖ స్థాయిని అంటే ఈక్విలిబ్రియం పాయింట్ని అంటే వడ్డీ రేటుని ఆ ఫిక్స్డ్ లెవెల్లో ఇక్కడ వడ్డీ రేటు మారుతున్న కొద్దీ ఆదాయం మారుతున్న కొద్దీ ఆదాయానికి వడ్డీ రేటుకి ఏ సంబంధం ఉంది ఇక్కడ మనకు అంటే విలోమ సంబంధాన్ని సూచిస్తుంది అని ఈ విధంగా మనకి IS రేఖని ఇలా మనం తయారు చేయడం జరుగుతుంది. అంటే IS ఎక్కడైతే ఈక్విలిబ్రియం పాయింట్లు ఉన్నాయో ఆ ఈక్విలిబ్రియం పాయింట్లను కలుపుతూ సమాన ఆదాయ స్థాయిల వద్ద అంటే సమాన ఆదాయ స్థాయిలని ఆదాయం పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆదాయం తక్కువ పెట్టుబడి పెట్టడం, అదేవిధంగా వడ్డీ రేటు పెరుగుతున్న కొద్దీ ఇలా అంటే వడ్డీ రేటుకి 6 ఉన్నప్పుడు తక్కువ, అదేవిధంగా 7 ఉన్నప్పుడు కొంచెం వడ్డీ రేటుకి ఆదాయానికి విలోమ సంబంధాన్ని తెలిపే రేఖ IS రేఖ. 8% వద్ద 10 crores,
7% వద్ద 20 crores, 6% వద్ద 30 crores ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇది మనకు ఐఏఎస్ని తెలిపే రేఖ. అదేవిధంగా ఇది మనకి సాంప్రదాయవాదులు తెలిపిన రియల్ ఫ్యాక్టర్స్ ఐఎస్ రేఖ. ఈ ఐఎస్ రేఖ ఎలా వస్తుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఐఐ రేఖలు, అదేవిధంగా ఎస్ రేఖ, సేవింగ్ రేఖ అనేది ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువుల ఆధారంగా మనం ఈ ఐఎస్ రేఖను తయారు చేసాం. ఏబిసి అనే 3 బిందువులు ఈక్విలిబ్రియం పాయింట్లను కలుపుతూ వచ్చేదే మనకి ఇక్కడ ఆదాయం వడ్డీ రేటు ఆధారంగా ఐఎస్ రేఖను మనం రూపొందించడం జరిగింది. నెక్స్ట్ మనం ఎల్ఎం రేఖ అంటే మానిటరీ సెక్టార్లో ఏ విధంగా ఉంటుంది. మానిటరీ సెక్టార్ అంటే ఏంటి, అసలు మానిటరీ సెక్టార్కి సంబంధించిన రేఖ ఎలా ఉంటుంది. సో ద్రవ్య డిమాండ్కి సంబంధించి కానీ, సో ఇక్కడ మనకి ఎల్ఎం రేఖకు వచ్చేసరికి ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై కూడా రెండు సమానమయ్యే వివిధ వడ్డీ రేట్ల ఆదాయ స్థాయిల సముదాయాలన్నింటినీ ఎల్ఎస్ రేఖ చూపిస్తుంది. ఎల్ఎస్ రేఖ అనేది మనకి వడ్డీ రేటు ఎక్కడైతే ఆదాయ స్థాయిల సముదాయాలు అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్. ద్రవ్య సప్లై అంటే స్థిరంగా ఉంటుంది, మనకు తెలుసు. ద్రవ్య సప్లై అనేది ఆర్బీఐ క్రియేట్ చేసే నాణ్యాలు, కాయిన్స్, రూపాయి నోట్లు, ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్, ఇవన్నీ ద్రవ్య సప్లైని తెలిపితే ఇది స్థిరంగా ఉంటుంది నిర్ణీత సమయంలో, దీన్ని పెంచడానికి అవకాశం లేదు. కానీ ద్రవ్యానికి ఉండే డిమాండ్ మాత్రం మారుతూ ఉంటుంది. దీన్ని కీన్స్ భాషలో ద్రవ్యత్వాభిరుచి అన్నాం. సో ఈ రెండు సమానమైన చోట మనకి ఎల్ఎం రేఖ ఏర్పడుతుంది. ఎల్ మీన్స్ లిక్విడిటీ, ఎం అంటే సప్లై ఆఫ్ మనీ. సో ఈ విధంగా ఎల్ఎం రేఖ చూపిస్తుంది. అంటే వివిధ వడ్డీ రేట్ల దగ్గర సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఐఎస్ రేఖల్లాగా వివిధ వడ్డీ రేట్ల దగ్గర ఆదాయ స్థాయిల సముదాయాలను తెలిపే రేఖనే ఎల్ఎం రేఖ. సో ద్రవ్యత్వాభిరుచి పట్టికలు ద్రవ్య సరఫరా ఎల్ఎం రేఖను పొందుతాయి. సో ద్రవ్యత్వాభిరుచి రేఖలు అనేవి ఇక్కడ ఈ L1 Y1, L2 Y2, సో L3 Y3 ఇక్కడ మనకు గ్రాఫ్లో సూచించినట్టుగా మనకి ఎల్ఎం రేఖలు ఏ విధంగా ఉంటాయి. ఎక్స్ యాక్సిస్పై ఇంతకుముందు ద్రవ్య డిమాండ్ మరియు సప్లై, సో వై యాక్సిస్పై వడ్డీ రేటు తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు మనకి మనీ, సప్లై ఆఫ్ మనీ మనకు తెలుసు. సప్లై ఆఫ్ మనీ కాన్స్టెంట్గా ఉంటుంది, QM అంటే స్థిరంగా, ఇది దీంట్లో మార్పు అనేది ఉండదు. ఒక నిర్ణీత సమయంలో ద్రవ్య సప్లై అనేది QM అనేది స్థిరంగా ఉంటుంది, దీంట్లో మార్పు ఉండదు. కానీ డిమాండ్లో మాత్రం మార్పు ఉంటుంది. అంటే ద్రవ్యత్వాభిరుచి రేఖలు మాత్రం మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ వరుసగా ఈ ఆదాయాలు మారుతున్న కొద్దీ ఒక్కొక్క రేటు దగ్గర ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల దగ్గర ఆదాయాల దగ్గర లిక్విడిటీ ఎంత ఉంది అని చెప్పుకున్నప్పుడు అది ఫస్ట్ మనం ఇది సప్లై రేఖ, లిక్విడిటీ రేఖలలో ఫస్ట్ది L1 Y1. ఇది 10 కోట్ల ఆదాయం దగ్గర E1 ఈక్విలిబ్రియం ఉంది. L1 Y1 రేఖ ఈ QM రేఖని, ద్రవ్య సప్లై రేఖని ఎక్కడ టచ్ చేసింది, ఇక్కడ 10 కోట్ల ఆదాయం దగ్గర E1 దగ్గర టచ్ చేసింది, ఈక్విలిబ్రియం పాయింట్. సో అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1. అంటే ద్రవ్య సప్లై రేఖ ద్రవ్య డిమాండ్ రేఖను మొదటగా E1 దగ్గర టచ్ చేసింది, అక్కడ R1 వడ్డీ రేటు ఉంది. నెక్స్ట్ ఇంకా ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా 20 కోట్ల ఆదాయం దగ్గర లిక్విడిటీ రేఖ L2 Y2 అనేది ద్రవ్య సప్లై రేఖను E2 దగ్గర ఖండించింది, ఈక్విలిబ్రియం పాయింట్ E2 దగ్గర మళ్ళీ వడ్డీ రేటు మారుతుంది. సో ఇక్కడ E2 దగ్గర వడ్డీ రేటు ఎంత అంటే R2 ఉంది. సో అదేవిధంగా ద్రవ్య సప్లై రేఖను, ఆదాయ రేఖ 30 కోట్ల దగ్గర అంటే E3 దగ్గర టచ్ చేసినప్పుడు R3 అంటే QM రేఖను R3 వడ్డీ రేటుగా ఉంది. ఈ విధంగా వడ్డీ రేట్లన్నీ మనకి ఈ రేఖలు ఎక్కడైతే టచ్ చేసినాయో ఆ టచ్ చేసిన బిందువు ఇక్కడ మనం ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ తీసుకున్నాం. ఓన్లీ ఈ లైన్లని మాత్రమే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అని తీసుకున్నాం. కానీ మనం ఇక్కడ ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై తీసుకున్నాం. ఇక్కడ వేరే ఇదే గ్రాఫ్లో మనం ఎక్స్ అక్షంపై ఆదాయం తీసుకున్నాం, వై అక్షంపై వడ్డీ రేటును తీసుకున్నాం. సో దానికి ప్యారలల్గా ఈ ఖండన బిందువులు ఉన్నాయి కదా, ఈక్విలిబ్రియం పాయింట్ సమతౌల్య బిందువులు. ఈ సమతౌల్య బిందువులు E1, E2, E3 ఎక్కడైతే ఖండించినాయో ఆ సమతౌల్య బిందువులకు సమాంతరంగా బిందువులు మనకి ఎక్స్ అక్షంపై ఆదాయాన్ని, వై అక్షంపై వడ్డీ రేటుని తీసుకొని E1 దగ్గర ఖండించిన బిందువు నుంచి ప్యారలల్గా తీసుకొచ్చి ఆ ఈక్విలిబ్రియం పాయింట్ A అంటే ఇక్కడ మనకి 10 కోట్ల దగ్గర ఆదాయం Y1 దగ్గర, Y1 అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం, L1 Y1 అంటే 10 కోట్ల దగ్గర ఆదాయం ఇంత
ఆదాయం తక్కువగా ఉన్న దగ్గర వడ్డీ రేటు R1గా ఉంది, ఏ బిందు దాన్ని సమతౌల్య బిందు, అదే ఈక్విలిబ్రియం పాయింట్. నెక్స్ట్ ఆదాయం పెరిగింది, Y1 నుంచి Y2కి పెరిగింది. Y1 నుంచి Y2కి ఎక్కడ పెరిగింది? ఇక్కడ సమతౌల్య బిందు E2, అంటే వడ్డీ రేటు R2 దగ్గర Y2 ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఆదాయం Y2 నుంచి Y3, అంటే 20 కోట్ల నుంచి 30 కోట్లకు వచ్చింది. అక్కడ సమతౌల్య బిందువు E3 ఉంది. ఈ ఖండన బిందువుకి ప్యారలల్గా మనం C దగ్గర సమతౌల్య బిందువు, అంటే ఆదాయం పెరుగుతున్నా కొద్దీ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ఇది దేని ఆధారంగా తీసుకున్నాం మనం? మనీ సప్లై మారదు, కానీ లిక్విడిటీలో మార్పు వస్తుంది, అంటే ద్రవ్యత్వాభిరుచి మారుతుంది. సో దాని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ LM రేఖని, అంటే లిక్విడిటీ రేఖ, ద్రవ్య సప్లై డిమాండ్ రెండింటి ఖండించిన బిందువులను తీసుకొని దాని ఆధారంగా ABC ఈ 3 బిందువులను కలిపితే వచ్చే రేఖనే మనం ఇక్కడ LM రేఖ అంటాం. లిక్విడిటీ మనీ సప్లై, అంటే ద్రవ్యానికి ఉండే డిమాండ్ సప్లై రేఖ అంటాం. అంటే ఇవన్నీ ఈ విధంగా ABCని కలపడం ద్వారా LM రేఖను పొందినాం. ABC ఈ మూడింటిని ఈ LM రేఖ. ఈ LM రేఖ ఏం చెప్తుంది అంటే వివిధ ఆదాయ స్థాయిలను, వాటికి సంబంధించిన వడ్డీ రేట్లను కలుపుతుంది. ఇటు ఆదాయాలను కలుపుతుంది, అటు వడ్డీ రేట్లను కూడా కలుపుతుంది. సో ఈ విధంగా LM రేఖ అనేది ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది దాంట్లో ఆ గ్రాఫ్లో అంటే, ద్రవ్య సరఫరా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయ స్థాయి పెరిగినా కొద్దీ సప్లై ఆఫ్ మనీ QM అనేది స్థిరం, కాన్స్టెంట్గా ఉంది. అలా ఉన్నప్పుడు ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే ద్రవ్యత్వాభిరుచి కూడా పెరుగుతూ ఉంది. L1 నుంచి L2కి, L2 నుంచి L3కి ఇలా పెరుగుతూ ఉంది. తద్వారా వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ద్రవ్యత్వాభిరుచి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వడ్డీ రేటు కూడా R1 నుంచి R2, R2 నుంచి R3కి పెరుగుతుంది. ఈ విధంగా ఆదాయ స్థాయి తగ్గుతున్నప్పుడు ద్రవ్యత్వాభిరుచి కూడా తగ్గుతుంది అని సూచించింది. ఈ విధంగా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ద్రవ్యత్వాభిరుచి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది అని చూపించే రేఖ ఇది మనకి LM రేఖ. ఇంతకుముందు IS రేఖ ఎలా ఏర్పడుతుంది, అదేవిధంగా LM రేఖ ఏ విధంగా ఏర్పడుతుంది మనం చూద్దాం. మరి ఈ 2 రేఖల ఆధారంగా మనం ఇక్కడ ఆధునిక వడ్డీ రేటు ఆదాయంలో మనకి ఏక సమయంలో ఈ రెండింటిని వడ్డీ రేట్ని రెండింటిని ఉపయోగించి IS మరియు LM రేఖల ఆధారంగా మనం ఎలా నిర్ణయిస్తాం, అంటే వడ్డీ రేట్ని ఎలా డిసైడ్ చేస్తాము అంటే, మనకి ఇక్కడ ఒక్కసారి చూసినట్టయితే ఇంకో గ్రాఫ్లో మనకి ఫస్ట్ మనం IS LM రేఖ సహాయంతో వడ్డీ రేటు ఆదాయం ఏక సమయంలో నిర్ణయించబడడాన్ని ఆదాయ స్థాయిలో వడ్డీ రేట్లకు సంబంధించింది. వివిధ ఆదాయ స్థాయిల వద్ద వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి IS LM రేఖలు చెప్తున్నాయి. అది ఈ 2 రేఖలు ఖండించుకోవడం ద్వారా వడ్డీ రేటు ఆదాయ స్థాయి నిర్ణయించబడతాయి. అంటే IS రేఖ, LM రేఖ 2 రేఖలు ఎక్కడైతే ఖండించుకుంటాయో దాని ద్వారా మనకి ఆదాయ స్థాయి తెలుస్తుంది. ఏ ఆదాయ స్థాయి వద్ద ఎంత వడ్డీ రేటు ఉంటుంది అనేది మనకు డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనకి IS LM రేఖలు ఇక్కడ గ్రాఫ్లో చూసుకున్నట్టయితే మనం ఈ గ్రాఫ్లో, సో ఇక్కడ మనకి IS ఎక్స్ అక్షంపై ఇన్కమ్ తీసుకున్నాం మనం ఇక్కడ. సో ఇన్కమ్, నెక్స్ట్ Y యాక్సిస్పై వడ్డీ రేట్ తీసుకున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. సో ఇలా మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు IS రేఖ అన్ని I మరియు S యొక్క ఖండన బిందువులను ఆధారంగా చేసుకొని IS రేఖ మనకి పైనుంచి కిందికి వాలుతూ ఉంటుంది. ఆదాయానికి అక్కడ వడ్డీ రేటుకి IS రేఖ సహాయంతో మనకి పైనుంచి కిందికి వస్తుంది ఆ రేఖ. సో ఎలా వస్తుంది అనేది మనం ఇంతకుముందే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే పొదుపు పెట్టుబడులకు మధ్య ఉండే సంబంధాన్ని తెలిపే రేఖ IS రేఖ. ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్ మధ్య ఈక్విలిబ్రియం పాయింట్లను కలపగా వచ్చే రేఖనే మనకి IS రేఖ. ఇది పైనుంచి కిందికి వాలుతూ ఉంటుంది ఆదాయానికి వడ్డీ రేటుతో సంబంధం తీసుకున్నప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా LM రేఖ కూడా ఎలా వస్తుందో మనం చెప్పుకున్నాం. LM రేఖ అంటే ద్రవ్య సరఫరా డిమాండ్ రేఖ, ద్రవ్యత్వాభిరుచి మరియు ద్రవ్య సప్లై రేఖ. LM రేఖ మనకి ఆదాయానికి వడ్డీ రేటుకి మధ్యన, అంటే ద్రవ్యత్వాభిరుచి ఆదాయం పెరిగినప్పుడు ద్రవ్యత్వాభిరుచి పెరుగుతుంది, ఆటోమేటిక్గా వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ఈ మూడింటి మధ్యలో ఉండే అనులోమ సంబంధాన్ని తెలిపే రేఖ కింది నుంచి పైకి వాలుతూ, అంటే ఈ ద్రవ్య సప్లై, ద్రవ్యానికి ఉండే సప్లై రేఖ M,
డిమాండ్ రేఖ లిక్విడిటీ రేఖ ఎల్లు మూడు బిందువుల దగ్గర ఈక్విలిబ్రియం పాయింట్ అని కలిపితే వచ్చేదే ఎల్ఎం రేఖ. సో ఈ విధంగా ఈ 2 రేఖలు మళ్ళీ ఎక్కడైతే ఒకే రేఖపై ఒకే గ్రాఫ్లో తీసుకున్నట్టయితే, అంటే ఇక్కడ మనకి ఐఎస్ఎల్ఎం రేఖలు ఈ దగ్గర ఈక్విలిబ్రియం దగ్గర ఖండించుకున్నప్పుడు మనకి ఒక రకం ఓ ఆదాయ స్థాయికి చెందిన వడ్డీ రేటు, ఇక్కడ ఓవై అనేది ఇక్కడ 0 మూల బిందువు, ఓవై ఆదాయ స్థాయి వద్ద ఓఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి సమతౌల్య స్థాయిలో ఉంది. ఈ ఆదాయ స్థాయి వద్ద వాస్తవ మార్కెట్ అంటే మనకి ఏంటిది ఐఎస్ రేఖ అంటాం. రియల్ సెక్టార్ అంటే ఇన్వెస్ట్మెంట్ పొదుపు. వాస్తవ మార్కెట్ ఆటోమేటిక్గా ద్రవ్య మార్కెట్ అంటే ఇక్కడ ద్రవ్య మార్కెట్ అంటే ద్రవ్యానికి ఉండే డిమాండ్, ద్రవ్యానికి ఉండే సరఫరా ఒకేసారి సమతౌల్యంలోకి వచ్చినాయి. ఈ రెండు రేఖలు ఈ దగ్గర సమతౌల్యంలోకి వచ్చినాయి. అంటే ఓవై ఆదాయం దగ్గర ఇన్కమ్ దగ్గర ఓఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏక సమయంలో సమతౌల్యాన్ని ఏర్పరిచి అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ అయింది. ఒకవేళ సమతౌల్యం ఈ నుంచి కొన్ని ఫోర్సెస్ వల్ల ఈ దగ్గర పునఃస్థాపితమై మళ్ళీ అటు ఇటు చేంజ్ అయినా కూడా ఒకవేళ ఆదాయ స్థాయి ఓవై1 ఉంటే, అంటే తగ్గితే ఆదాయ స్థాయి ఓవై ఉంటే, అంటే నిజ మార్కెట్లో ఇక్కడ నిజ మార్కెట్ అంటే ఇక్కడ ఐఎస్ మార్కెట్ అంటాం మనం. రియల్ సెక్టార్ మార్కెట్లో ఇది ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1 ఉంది. ఈ రేఖ ఈ ఆదాయ స్థాయి వద్ద రియల్ సెక్టారు అనేది ఐఎస్ రేఖను ఎక్కడ టచ్ చేసింది, ఇక్కడ దీంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఉంది, OR1 ఉంది. అంటే చాలా ఎక్కువగా ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రియల్ సెక్టార్లో. అదేవిధంగా మానిటరీ సెక్టార్లో అంటే ద్రవ్య మార్కెట్లో మాత్రం OR2 ఉంది, చాలా తక్కువ ఉంది. అట్లా అంటే వడ్డీ రేటు ఇక్కడ మనకి Y1Aగా ఉంది. అదేవిధంగా వాస్తవ మార్కెట్లో అయితేనేమో Y1Bగా ఉంది. ఇట్లా ఉండడం వల్ల నిజ మార్కెట్లోని వడ్డీ రేటు ద్రవ్య మార్కెట్లోని వడ్డీ రేటు కంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి నిజ మార్కెట్ అంటే ఐఎస్ సెక్టార్ని టచ్ చేసిన బిందువు. ఇక్కడ మనకి ఈ గ్యాప్ అంటే OR1 OR2 కంటే చాలా ఎక్కువగా ఉంది వడ్డీ రేటు. ఏది వాస్తవిక మార్కెట్లో ఎక్కువ ఉంది, మనీ మార్కెట్లో తక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ద్రవ్య మార్కెట్లో తక్కువ వడ్డీ రేటు ఉండడం వల్ల వ్యాపారస్తులు ఏం చేస్తారు, నిధులను ఈ మార్కెట్ నుంచి అంటే ఏ మార్కెట్ నుంచి, మనీ మార్కెట్ నుంచి. ఇక్కడ వడ్డీ రేటు చాలా తక్కువ ఉంది, OR2 ఉంది మనీ మార్కెట్లో. ఇక్కడ నుంచి అంటే అప్పు తీసుకొని తక్కువ వడ్డీ రేటుకు వ్యాపారస్తులు రుణాలను తీసుకొని ఈ నిధులను ఎక్కువ వడ్డీ రేటు ఉన్న మూలధన మార్కెట్లో పెట్టుబడి పెడతారు. మూలధన మార్కెట్ ఇక్కడ ఒక రకంగా ఐఎస్ మార్కెట్, వాస్తవ మార్కెట్. మూలధనం అంటే పొదుపు పెట్టుబడులకు సంబంధించిన మార్కెట్లో పెట్టుబడి పెట్టేస్తారు. తక్కువ మార్కెట్ నుంచి తీసుకొని వేరే మార్కెట్లో పెట్టుబడి పెట్టేస్తారు. ఆ ఫలితంగా ఆదాయం పెట్టుబడి గుణకం ఆధారంగా ఓవైకి చేరుతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఓవై అంటే ఇక్కడ మనకి ఆదాయం అనేది ఎందులో పెట్టుబడి పెట్టేస్తున్నారు, ఈ తక్కువగా ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టేసరికి ఆటోమేటిక్గా మళ్ళీ ఓవైకి వచ్చేస్తుంది. ఒక దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇంకో దగ్గర పెట్టేస్తారు. ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తీసుకుంటున్నారు, తక్కువ ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది, ఇది పెరిగిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఓవై దగ్గర పెట్టుబడి గుణకం ఆధారంగా ఓవైకి చేరుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆదాయ స్థాయి ఓవై2 ఉంటే అంటే పెరిగింది అనుకుందాం 30 కోట్ల ఆదాయం దగ్గర, అప్పుడు మనకి వాస్తవిక సెక్టారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. అంటే పొదుపు పెట్టుబడి మార్కెట్కి సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, అంటే CY2గా ఉంది. అదేవిధంగా మానిటరీ సెక్టార్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ OR1 ఇక్కడ మనకి Y2Dగా చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేస్తారు అంటే దీంట్లో తీసుకున్న ఇన్కమ్ని ఆల్రెడీ ద్రవ్య మార్కెట్లో ఉండే వడ్డీ అంతకుముందు తీసుకున్న అప్పులని వడ్డీ రేటు తక్కువగా ఉండడం వల్ల తీసుకున్న రుణాలన్నీ తీర్చేస్తారు అక్కడ. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి తీర్చేసరికి వెంటనే అది మళ్ళీ ఓవైకి మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సెక్టార్లో వడ్డీ రేటు తక్కువ ఉంది, ఆదాయం పెరిగినప్పుడు వాస్తవిక సెక్టార్లో వడ్డీ రేటు Y2Cగా ఉంది. అదేవిధంగా మనీ మార్కెట్లో వడ్డీ రేటు Y2Dగా ఉంది. కాబట్టి ఈ తక్కువగా ఉన్న మార్కెట్లో నుంచి అప్పు తీసుకొని ఆ మార్కెట్లో వడ్డీ మళ్ళీ కొత్తగా పెట్టుబడి పెట్టరు ఇక్కడ, కానీ అంతకుముందు తీసుకున్న అప్పులని తీర్చేయడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా ఓవైకి ఆదాయం అనేది చేరుతుంది. అంటే రెండు సమానం అయిపోతాయి. ఇక్కడి నుంచి కొంత వెళ్ళిపోతుంది ఇక్కడికి,
అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ సెక్టార్కి వెళ్ళిపోతుంది. కాబట్టి సో రెండు ఈక్వల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మళ్ళీ మూలధన మార్కెట్లో పెట్టుబడి పెట్టరు, కానీ పెట్టుబడి తగ్గిపోయి పెట్టుబడి గుణకం ఆధారంగా ఓవైకి ఓఆర్ దగ్గరికి మళ్ళీ చేరుతుంది. ఎలా ఈ విధంగా ఓఆర్ వడ్డీ రేటు కాక ఇంకా ఏ ఇతర వడ్డీ రేట్లు కూడా నిజ మార్కెట్లో ద్రవ్య మార్కెట్లో సమతౌల్యాన్ని ఏర్పరచదు. అంటే నిజ మార్కెట్ అంటే ఐఎస్ మార్కెట్, ద్రవ్య మార్కెట్ అంటే ఎల్ఎం మార్కెట్. ఈ రెండు మార్కెట్లలో కూడా ఈ రెండు మార్కెట్లు ఎప్పుడు కూడా ఓఆర్ వడ్డీ రేటు దగ్గర మాత్రమే సమతౌల్యంలో ఏర్పరిచి, ఈ వడ్డీ రేటు కాక ఏ ఇతర వడ్డీ రేటు దగ్గరైనా ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక రంగం అసమతౌల్యంలో ఉంటుంది. ఏదో ఒక రంగం, ఏ రంగమైనా సమతౌల్యంగా ఉండదు. కాబట్టి వడ్డీ రేటు సమతౌల్య వడ్డీ రేటుగా ఉండదు. అంటే ఎక్కడైనా మారుతూ ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా సమతౌల్య వడ్డీ రేటు దగ్గర ఉంటుంది. ఓఆర్ దగ్గర వడ్డీ రేటు ఆదాయ స్థాయి, ఓ1 దగ్గర పెట్టుబడి పొదుపు రెండూ సమతౌల్యంలో ఉన్నాయి. కాబట్టి అదే ఆదాయ స్థాయి ఓవై2 దగ్గర మాత్రమే ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లైలు రెండు సమతౌల్యంలో ఉన్నాయి ఓవై2 దగ్గర. సో ఇక్కడ మనకి ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్లు సమతౌల్యం. ఏక సమయంలో రెండు స్థాయిలు ఆదాయాలు ఉండే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఎల్ఎం రేఖలు బదిలీ జరిగితే సమతౌల్యంలో వడ్డీ రేట్లు, ఆదాయంలో మార్పులు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఈ రేఖలు కొంచెం మారితేనే తప్ప ఈ రెండు వడ్డీ రేట్లో మార్పు ఏర్పడుతుంది, ఆదాయంలో మార్పు ఏర్పడుతుంది అని సూచించడానికి మనం ఒకవేళ మారినా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, సమతౌల్య వడ్డీ రేటు ఎలా ఏర్పడుతుంది అనేది ఏ రంగం నుంచి ఏ రంగము, మానిటరీ సెక్టారు, రియల్ సెక్టార్లలో ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనకి ఇక్కడ ద్రవ్య మార్కెట్టు, అదేవిధంగా వాస్తవిక మార్కెట్టు, ఈ రెండు మార్కెట్ల ఆధారంగా మనకి ఆధునిక వడ్డీ సిద్ధాంతంలో మనం ఈ రెండు సెక్టార్లు కలిపి మనకి ఎలా ఏర్పాటు చేస్తాయి సమతౌల్యాన్ని ఏర్పాటు చేయడంలో. ఈ విధంగా మనకి ఎల్ఎం రేఖ అనేది ఏకకాలంలో సమతౌల్యాన్ని, ఆదాయ వడ్డీ రేట్లని సూచించే సమతౌల్య రేఖ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఆధునిక వడ్డీ సిద్ధాంతానికి సంబంధించిన సిద్ధాంతం. ఆధునిక వడ్డీ సిద్ధాంతంలో మనం ఫస్ట్ ఆధునిక వడ్డీ సిద్ధాంతం అనేది ఇంతకుముందు చెప్పుకున్న సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం, అదేవిధంగా కీన్స్ వడ్డీ సిద్ధాంతంలోని లోపాలని సరిచేస్తూ అందులో మంచిని ఇందులోని పాయింట్లను తీసుకొని అందులోని రియల్ సెక్టార్, ఇందులో నుంచి మానిటరీ సెక్టార్ అంటే వాస్తవిక రంగం, ద్రవ్య రంగాలను తీసుకుని ఆధునిక వడ్డీ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఇంట్రడక్షన్, అదేవిధంగా వివరణలో ఈ సిద్ధాంతాన్ని మనకి ఆధునిక వడ్డీ సిద్ధాంతాన్ని ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తులలో జేఆర్ హిక్స్ అండ్ హాన్సన్ అనే ఇద్దరు వ్యక్తులు, ఇంకా కొంతమంది కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు తీసుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెండు రంగాలకు సంబంధించి పొదుపు, పెట్టుబడులు కలిసి నిజ కారకాలుగా ఉంటాయి. ఇది రియల్ సెక్టార్కి సంబంధించింది. అదేవిధంగా దీన్నే మనం సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఐఎస్ కర్వ్ అంటాం. ఆదాయానికి పొదుపు మధ్య ఉండే సంబంధాన్ని ఎస్ఎస్ కర్వ్ తెలిపితే ఆదాయానికి పెట్టుబడికి మధ్య ఉండే సంబంధం ఐ రేఖ, ఇన్వెస్ట్మెంట్ రేఖ. ఈ రెండు సమతౌల్యంగా ఉండే రేఖలు ఆ బిందువులని కలిపితే, ఈక్విలిబ్రియం పాయింట్లను కలిపితే వచ్చేదే ఐఎస్ రేఖ, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. అదేవిధంగా ద్రవ్య మార్కెట్లో అకార్డింగ్ టు కీన్స్ ప్రకారం ద్రవ్య సప్లై, సప్లై ఆఫ్ మనీ అండ్ డిమాండ్ ఫర్ మనీ, దీన్నే మనం లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటాం. సో ద్రవ్యత్వాభిరుచి రేఖ అంటాం. దీన్ని ద్రవ్య కారకాలు అంటాం, మానిటరీ ఫ్యాక్టర్స్. దీని ద్వారా మనం ఎల్ఎం రేఖ, ఇక్కడ ఐఎస్ రేఖ అయితే ఇక్కడ మనకి ఎల్ఎం రేఖని మనం సూచించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆధునిక వడ్డీ సిద్ధాంతము మనకి పొదుపు, పెట్టుబడి, అదేవిధంగా ద్రవ్యత్వాభిరుచి, అదేవిధంగా ద్రవ్య సరఫరాకు సంబంధించిన 4 అంశాలని ఇక్కడ మనకి 4 చలరాశుల వివరణని వడ్డీ రేటు ఆధారంగా ఐఎస్ =ఎల్ఎం అనే రెండు సెక్టార్లు, రియల్ సెక్టార్, మానిటరీ సెక్టార్ యొక్క సమతౌల్యాల ఆధారంగా మనం వడ్డీ రేట్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ సిద్ధాంతంలో ఏ ఆదాయ స్థాయి వద్ద అయితే వాస్తవిక మార్కెట్, మనీ మార్కెట్, ద్రవ్య మార్కెట్, రియల్ సెక్టార్ అండ్ రియల్ మార్కెట్ అండ్ ద్రవ్య మార్కెట్ సమానంగా ఉండి, ఐఎస్ =ఎల్ఎం సమానంగా ఉండి సమతౌల్యాన్ని ఏర్పరుస్తాయో అదే వడ్డీ రేటు అని ఇక్కడ ఆధునిక వడ్డీ సిద్ధాంతం అనేది మనకు తెలుపుతుంది. ఇది మనకి
ఆధునిక వడ్డీ సిద్ధాంతము దానికి సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ.